హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెరైటీ కిచెన్. ఈరోజు మనం చిలకడ దుంపలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నార్మల్గా చిలకడ దుంపలని ఉడకపెట్టుకుని తింటూ ఉంటాం కదండి. ఈసారి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పులుసు ప్రిపరేషన్ చేసుకోవడం కోసం ఒక బాండి పెట్టుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే కొంచెంగా మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని కొంచెంగా ఇంగువను కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేగాలండి. ఇది పెద్ద మంట మీద పెట్టి వేయించుకోవద్దు. ఈ పులుసు కోసం 2 ఉల్లిపాయలు ఈనుగులుగా కట్ చేసుకున్నాను, ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు తాలింపు అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగడం కోసం, మంచి రుచి కోసం మనం కొంచెంగా పంచదారని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలని కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటాలు మగ్గడం కోసం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటోస్. ఇప్పుడు నేను పులుసు కోసం ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నానండి, రింగులుగా. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ కట్ చేసి బయట మాత్రం ఉంచొద్దండి. బయట ఉంచినట్టయితే అవి పాలు బయటకు వచ్చి నల్లగా మారిపోతాయి. అందుకని వాటర్లో వేసి ఉంచండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా, మనకి ఈ పులుసులో ఈ ముక్కలు వేసేద్దాం. ఈ దుంప ముక్కలు ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పులుసు చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పులుసు ముక్కలన్నీ బాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెంగా పసుపు, మసాలా కారం అండి, అది కూర కారం అంటాం కదా, ఆ కూర కారము 2.5 స్పూన్లు వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని జ్యూస్ తీసి వేస్తున్నాను. పులుసు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని అలాగే ఇందులోకి పులుసుకి సరిపడంత వాటర్ను కూడా కలుపుకోవాలి. ఈ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో పులుసుకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. చిలకడ దుంపల్లో తీపి ఉంటుంది కాబట్టి నేను బెల్లం యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇది మూత పెట్టుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క ఉడికినట్టయితే కనుక మనకు డిష్ రెడీ అయినట్టే. లేదంటే ముక్క ఉడకలేదంటే కనుక ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు డిష్ రెడీ అయిన తర్వాత మనకు కొంచెంగా ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నట్టుగా పైకి వస్తుందండి, ఇది కూడా గమనించాలి. ఇప్పుడు ఇందులో కొంచెంగా కస్తూరి మేతిని క్రష్ చేసి వేస్తున్నాను. ఇలా వేసినట్టయితే పులుసుకు మంచి వాసన, రుచి కూడా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి. దీనికి బదులు మీరు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతేనండి, మన డిష్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.